ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడు ప్రధాని మోదీ అని తెలిపారు బీజేపీ నేతలు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా దేశవ్యాప్తంగా 1200 రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని హెచ్చరించారు. హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ హౌస్ లో బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా దేశవ్యాప్తంగా 1200 రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో 40, హైదరాబాద్లో 14 స్టేషన్లు రీడెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. 27 కోట్లతో బేగంపేట రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ మన సికింద్రాబాద్ పార్లమెంటులో బేగంపేట రైల్వే స్టేషన్ కూడా మనం ప్రారంభించుకుందాం. ఇంకా ఒక 5 to 10% పనులు ఇక్కడ పూర్తి కావాల్సింది. అద్భుతంగా ఎయిర్పోర్ట్లు ఏ రకంగా ఉంటాయో రైల్వే స్టేషన్స్ కూడా అదే విధంగా ఈరోజు నిర్మాణం జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క రైల్వే స్టేషన్ 26 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ హౌస్ లో బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మాట్లాడేటప్పుడు ఉపయోగించే భాషపై జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఏ సబ్జెక్టు ఎవరు మాట్లాడాలో ముందే ప్లాన్ చేసుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్నాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్రాన్ని బద్నాం చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మివేయడమేనన్నారు. 10 లక్షల ఎకరాల పంట ఎండిపోతున్నా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదని ప్రశ్నించారు. తమిళనాడులో డీఎంకే, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు సంజయ్. కరీంనగర్లో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. స్కూల్ విద్యార్థినులకు సైకిల్స్ పంపిణీ చేశారు. అభివృద్ధికి సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇది కేసీఆర్ గారు గిట్నే 10 సంవత్సరాలు గిట్నే గిదే వాగుడు వాగిండు. కేంద్రం సహకరిస్తలేదు అంత పీకేడు. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గదే అవుతుంది. మీరు కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టు అవుతుంది పరిస్థితి. రాసి పెట్టుకోండి. మీరు ఒక్కసారి వింటారు, 2 సార్లు వింటారు. పారిందే పాట అన్నట్టు మీరు అదే వాడుకుంటూ పోతే ప్రజలు అదే ప్రశ్నిస్తున్నారు. సరే కేంద్రం ఇచ్చేది ఇస్తున్నది, మీరేమి ఇస్తున్నారు చెప్పని ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలన్నారు ఎంపీ లక్ష్మణ్. వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. 400 ఎకరాల వర్సిటీ స్థలాన్ని 10,000 కోట్లకు మార్చి 8 నుంచి 15 తేదీల మధ్య వేలం వేయబోతున్నట్లు టీఎస్ఐఐసి పత్రికా ప్రకటన చేసిందన్నారు. విద్య, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వం నిబద్ధతను చాటుకోవాలన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలానికి వేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రం సంబంధించిన యూనివర్సిటీలు కానీ కేంద్ర విశ్వవిద్యాలయాన్ని కూడా ఈ భూములన్నీ కూడా ఈ రకంగా ప్రైవేటు శక్తులకు, కార్పొరేటు సంస్థలకు దారాదత్తం చేసే ప్రమాదం ఉందని చెప్పి కూడా మిగతా యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు, అధ్యాపకులు కూడా అప్రమత్తంగా ఉండి మీ భూములు కాపాడుకోండి. ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడు ప్రధాని మోదీ అని తెలిపారు ఎంపీ డీకే అరుణ. మోదీ పేదల కోసం ఇండ్లు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిందని, అయినా కేంద్రం నిధులు ఇస్తుందని తెలిపారు. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు డీకే అరుణ. ఈ దేశంలో రైతులు గాని, మహిళలు గాని, యువకులు గాని, పేద వర్గాలు గాని అన్ని వర్గాలు కూడా అభివృద్ధిలోకి రావాలని నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. పేద ప్రజలకు కరోనా కష్ట సమయంలో కూడా అండగా నిలిచిండు. అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో డొల్లతనం బయటపడిందన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.